నిన్న ఒక జనసేన శాసనసభ్యుడు మీడియా చర్చలో పాల్గొంటూ నేను రాజీనామా చేస్తాననే మాట కూడా వాడాడు, బొలిశెట్టి శ్రీనివాస్. ఏమని అంటే స్థానికంగా తెలుగుదేశం వాళ్ళ మాట తప్ప మా మాట ఎవరు వింటలేదు, మా కోసం కేటాయించిన నామినేటెడ్ పదవుల్లోనేమో మీరు ఇది చేయడం లేదు. మూడోది తెలుగుదేశం ఎమ్మెల్యే గతంలో ఉండి అభ్యర్థి కాలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏదో ఈసారి జనసేనకి ఇచ్చాం కానీ వచ్చేది మేమే మళ్ళీ, కాబట్టి మీరు ఏదో వాళ్ళ వెనకపోతే కుదరదు, మా మాట వినాలి అని వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి అంటే అప్పుడు ఆ చర్చలో ఎవరో సందేహం లేవనెత్తారు. అప్పుడు ఆయన అన్నారు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి విచారించండి, తెలుగుదేశం వాళ్ళు అలా చేస్తున్నారు అనేది నిజం కాకపోతే నేను రాజీనామా కూడా చేస్తాను అని. అంటే ఎంత తీవ్ర స్థాయికి గతంలో ఆరోపణలు వచ్చాయి, ఆయన ఇలాంటి ఆగ్రహం వెలిబుచ్చారంటే ఇప్పుడు ఆయన నేను అవసరమైతే రాజీనామా కూడా చేస్తాను, నాకేమీ పదవి పెద్దది కాదు, నేను మున్సిపల్ చైర్మన్ చేశాను, చాలా చేశాను, పైగా నేను ఒక తాడేపల్లి కూడానే కాదు మా పార్టీ కోసం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాను, అన్ని చోట్ల ఇదే భావన వస్తూ ఉంది. కాబట్టి కూటమి అనుకున్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక టీడీపీతో కుదరదని. బహుశా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెప్పింది, అక్కడ శ్రీనివాస్ చెప్పింది, అది అయిన తర్వాతే ఈయన చెప్పారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఏమన్నారు? అవును నేను తప్పకుండా చెప్తానని అనలేదు, ఆ ఎమ్మెల్యేలు ఇలా చేయకూడదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జి మంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఇప్పించాలి అన్నారు. అంటే మొదటిది చంద్రబాబు ఆ బాధ్యత తను పార్టీ తరఫున తీసుకోలేదు.